అసలు మన రాజ్యాంగంలో షెడ్యూల్స్ 8 12 ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అంటే 1950లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ని, 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని, 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని అండ్ అదే ఇయర్లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని మన రాజ్యాంగంలో చేర్చారు. అర్థమైంది కదా? ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12. అయితే ఈ 12 షెడ్యూల్స్ వేటి గురించి చెప్తాయో ఒకసారి చూద్దాం. 1వ షెడ్యూల్ భూభాగం గురించి, 2వ షెడ్యూల్ జీతభత్యాల గురించి, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి, 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల గురించి, 5వ షెడ్యూల్ తెగల గురించి, 6వ షెడ్యూల్ అమేథిమి రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గురించి, 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి, 8వ షెడ్యూల్ భాషల గురించి, 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి, 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి, 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి. అయితే ఫ్రెండ్స్, మన రాజ్యాంగంలో మొత్తం ఎన్ని పార్ట్స్ అండ్ మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.